రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి మొట్టమొదటి పండుగ మనకి ఏదైతే కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతూ ఉంటుందో, సో ప్రత్యేకించి సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు, అన్ని రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ 3 రోజులలో, అంటే కనుమ, భోగి, సంక్రాంతి, ఈ 3 రోజులలో ఏవైనా సరే మనం దానాలు చేసినా లేదు అంటే క్రతువులు నిర్వహించినా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని అడుగుతుంటారు. సో మనతో పాటు ఉమా దేవరకొండ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. సో సంక్రాంతి నూతన సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సరం స్టార్ట్ అయ్యాక వచ్చిన మొదటి పండుగ అని చెప్పొచ్చు. ఈ పండుగకు సంబంధించి ప్రతి ఒక్కరు ధూప దీప నైవేద్యాలతో పాటు ఏవైనా దానాలు చేస్తే కలిసి వచ్చే అంశాలు ఉంటాయా? చాలామంది ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, దాంతోపాటు నవగ్రహ ఏదైతే ఉంటుంటాయో వాటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు, కాలసర్ప దోషాలతో ఉంటుంటారు. వాళ్ళందరికీ ఈ టైంలో ఏవైనా దానాలు చేయడం వల్ల ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది అంటారా? అయితే సంక్రాంతి అనగానే మనం ముందుగా బేసిక్గా చెప్పుకోవాలనుకుంటే, రవి ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దాన్ని మకర సంక్రమణం అంటాము. కాలక్రమేణా సంక్రమణం కాస్త సంక్రాంతి అయింది. అయితే మకర సంక్రమణం దీనికి ఎందుకు అంత విలువ? మనం కాలాన్ని 2 విధాలుగా కొలుస్తామండి, చంద్రాయనము, సూర్యాయనము. సో సూర్యుడు మనం బట్టి కొలిచినప్పుడు సూర్యుడు కనుక, రవి కనుక ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తే ధనుర్మాసము, అంటే ఇప్పుడు జరుగుతున్నది మనం జరిగినటువంటి ధనుర్మాసం అంటాం కదా. అదేవిధంగా ఎప్పుడైతే మకరంలోకి ప్రవేశిస్తాడో మకర సంక్రమణము, అదేవిధంగా ఆ యొక్క పదం అనేది వస్తుంది. అయితే సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుందండి. అంటే దేవ మార్గము ఓపెన్ అవుతుంది. ఇప్పటిదాకా దక్షిణాయనము, ఈ యొక్క మకర సంక్రమణం దగ్గర నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ చాలామందికి తెలియకపోవచ్చు. సో ఏంటి దీని స్పెషాలిటీ అంటే, సంక్రాంతిగా మనందరికీ గుర్తుకొచ్చేది ఏమిటంటే సరదాగా తిరగడం, కొత్త బట్టలు వేసుకోవడం, స్నానం చేయడం, లేకపోతే కోడి పందాలకు వెళ్ళడం, సో ఇవన్నీ ఫ్రెండ్స్తో తిరగడం, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒరిజినల్గా సంక్రాంతి రోజున, ఈ రాబోయేటువంటి సంక్రాంతి రోజున విష్ణు సహస్రనామం చదివితే అమోఘమైన ఫలితం అని ఎంతమందికి తెలుసు? ఆ రోజున నల్ల నువ్వులు, బియ్యం కలిపి శివుణ్ణి కనుక పూజిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయని ఎంతమందికి తెలుసు? ఆ రోజున నల్ల నువ్వులతో కనుక దీపం పెడితే అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుస్తుందని ఎంతమందికి తెలుసు? ఈ సంక్రాంతి అనేటువంటిది ఎంతో సైంటిఫికల్గా అవ్వచ్చు, ఆధ్యాత్మికత కూడా చాలా విశేషమైంది. ఆ రోజున ఎవరు జప, హోమ, దాన, తప, స్నానాదులు కూడా, అంటే మీకు ఒక ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంటుంది, రవి సంక్రమణే ప్రాప్త్య నస్నాయాద్యస్తు మానవ సప్త జన్మ సురోగి స్యాత్ నిర్ధనశ్చైవ జాయతే. అంటే ఎవరైతే ఈ యొక్క సంక్రాంతి రోజున స్నానము చేయకుండా అపవిత్రంగా ఉంటారో వాళ్ళకి 7 జన్మల పాటు రోగాలు, దరిద్రము, ధనము లేకుండా ధనహీనుడైపోతాడంట. అంటే ఇక్కడ స్నానం చేయడం అంటే స్నానం చేసి సరదాగా రాత్రికి వెళ్ళి మందు తాగడం కాదండి. అంటే సంక్రాంతి రోజు చాలామంది అలాగే ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి చెప్తున్నా. ఆ రోజున ఇలాంటి మద్యపానం సేవించడము, మాంసాహారం భుజించడము పరమ పాపం అండి. ఉత్తి రోజుల్లో చేయడం కంటే ఆ రోజున ఇంకా ఎక్కువ పాపం వస్తుంది. అంటే స్నానము చేయడం అని దాని అర్థం ఏంటంటే పవిత్రంగా ఉండడం అని అర్థం అండి. ఆ రోజున ప్రతి మానవుడికి కూడా 5 రకాలైనటువంటి రుణాలు తీర్చుకునే అవకాశం ఇచ్చారు ధర్మశాస్త్రంలో. అదేమిటంటే దేవ రుణము, పితృ రుణము, మనుష్య రుణము, ఋషి రుణము, భూత రుణము. అంటే ఉదాహరణకి దేవ రుణం తీసుకున్నాం అనుకోండి, సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? పాడి పంటలన్నీ కూడా కొత్త పంటగా చేతికి వస్తుంది. సో ఇలా చెప్తుంటారు. సో దానికి కారణం ఎవరు? ఇంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, సూర్య భగవానుడు, వీళ్ళందరూ కలిసి ఆ సూర్యరశ్మి వల్ల పండించినటువంటి పంటలు చేతికి రావడం వల్లే ఆ ఆనందము, ఆ సంబరాలు, సరదాలు అన్నీ ఉంటాయి. అది లేకపోతే సంబరాలు, సరదాలు ఏమి ఉండవు. సో దానికి కారణమైనటువంటి సూర్య భగవానుడిని రుణం తీర్చుకోవడానికి ఆ రోజు అనువైన రోజు అండి. ఆ రోజు తప్పకుండా రుణం తీర్చుకోమని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఈ రుణాలు అనేటువంటివి మన జీవితాన్ని జన్మలు వెంటాడుతూనే ఉంటాయి. సంక్రాంతి నాడు ఎవరైతే, సో ఆఖరం చెప్తాను ఎలా రుణం తీర్చుకోవాలో. ఇంకా రెండవది పితృ రుణము. ఎవరైతే జాతకంలో చాలామందికి పితృదోషాలు ఉంటాయి, వాళ్ళైనా లేకపోతే చనిపోయినటువంటి పితృదేవతలకు అవ్వచ్చు, పూర్వీకులకు అవ్వచ్చు, శ్రాద్ధకర్మ నిర్వహించరు వాళ్ళు. సో దానివల్ల ఇంట్లో ఐశ్వర్యం నిలబడదు, ఇంట్లో అభివృద్ధి ఉండదు, మనశ్శాంతి ఉండదు. వాళ్ళైనా సరే సంక్రాంతి రోజు చేయాల్సిన ప్రత్యేకమైన కర్మ ఒకటి ఉంటుంది, అది చేస్తే పితృ రుణం అంతా తీరిపోతుంది. ఓకే. ఇంకా మూడవది భూత రుణము. మనం బ్రతికేటువంటి ఏదైతే ఈ యొక్క భూమి మీద బతుకుతున్నామో పంచభూతాల సహాయంతో బ్రతుకుతున్నామండి. గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి, ఇలాగన్నీ కూడా ఈ పంచభూతాల యొక్క రుణం మనం తీర్చుకోవాలి. లేకపోతే ఆ రుణంలాగే ఉండిపోతుంది. మనం మనిషి ఇలా
జన్మ జన్మలకి వెంటాడుతూనే ఉంటుంది. అదేవిధంగా ఋషి రుణము, మనం ఇలా బ్రతుకుతున్నామంటే మన భారతీయ సంస్కృతి అంతా కూడా ఋషుల యొక్క పరంపర. గోత్రము అని చెప్తాం కదండి, హరితస గోత్రము, మీ గోత్రము. అలా గోత్రం కనుక తీసుకుంటే దాంట్లో ఋషిత్రయం ఉంటుంది. అలాగేంటంటే ఋషుల యొక్క పరంపరగా మన యొక్క జీవితాలన్నీ వస్తున్నాయి. మనది కర్మభూమి కాబట్టి, భారతదేశం అంతా కర్మభూమి కాబట్టి ఋషి రుణం కూడా మనం తప్పకుండా తీర్చుకోవాలి. అదేవిధంగా మనుష్య రుణము, ఈ యొక్క రవి సంక్రమణం రోజున మనుష్య రుణం ఎప్పుడైతే తీర్చుకుంటామో అంటే పాత్రాదానము చేయడం అని అర్థం. అంటే సాటి మనుషులకి మనం పుట్టిన తర్వాత సహాయం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితము. ఎప్పుడైతే ఈ 5 రుణాలు తీర్చుకోవడానికి అనువైన రోజు అయితే చాలామందికి ఈ పితృణం చేసేటువంటి అవకాశం ఉండదు, చేసేటువంటి ఇది ఉండదు. సో ఆ రోజు శాస్త్రం ఏం చెప్పిందంటే రవి సంక్రమణము అంటే రాబోయేటువంటి సంక్రాంతి రోజున ఎవరైతే నల్ల నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నేతితో కానీ శివుడికి అభిషేకం చేస్తే ఈ 5 రుణాలు తీరిపోతాయటండి. ఆవు నేతితో అభిషేకం చేయాలి. అదేవిధంగా తిలతర్పణములు పితృదేవతలకి ఎవరైతే ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉంటుందో ప్రతి ఒక్కరూ కూడా తిలతర్పణములు కనుక ఇస్తే, నల్ల నువ్వులు దానంగా ఇస్తే, ఆ రోజున ఎవరికైనా పేదవాళ్ళకి మీ చనిపోయినటువంటి వాళ్ళ పేరు చెప్పి భోజనం పెట్టండి, అమోఘమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉన్నటువంటి దరిద్రం అంతా పోతుంది. అవి చేయకపోగా ఆ రోజున తాగేసి విచ్చలవిడిగా తిరిగి మాంసాహారం భుజించడం వల్ల ఇంకా దరిద్రమైన పాపాలన్నీ మూటగట్టుకుంటారు. సో సంక్రాంతి అనేటువంటిది పండుగ. సో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ ఉంటారు, సో అంతా ఓకే. కానీ ఆ ఒక్కరోజు మాత్రం పవిత్రంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల మీకు ఇంకా చెప్పాలంటే సంక్రాంతికి ముఖ్యమైన వంటకం మనం వండుతారు. ఏంటో తెలుసా అండి? అది అరిసెలు. అది ఎందుకు వండుతారంటే ఈ రవి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర రాశికి అధిపతి శని. శని వాతానికి కారకుడండి. సో ఎప్పుడైతే నువ్వులకి బెల్లానికి సంబంధించిన పదార్థాలు తింటామో లేదా దానంగా ఇస్తామో మనకు ఆ వాత రోగాలు అన్నీ తగ్గిపోతాయి. సో ఆ ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో అవి తినడం వల్ల మనకు వాత రోగాలు పోతాయి. కాబట్టి మనం అరిసెలు అనేటువంటి పదార్థాన్ని వండుకుని తింటాం. నువ్వులతోనూ బెల్లంతోనూ చేస్తారు చూడండి కావాలంటే. ఇలా ప్రతిదీ కూడా ఒక సైన్స్ ఉంటుందండి వెనకాల. అదేవిధంగా ఆ రోజున కనుక విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల విపరీతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అంటే చేసినటువంటి కర్మ అంతా దగ్ధం అవడానికి కొన్ని ప్రత్యేకమైన తిథులు ఉంటాయి. సంక్రాంతి నాడు దయచేసి ఈ పూజలు పునస్కారాలు దానాలు ధర్మాలు చేయకపోయినా పర్వాలేదు, ఆ రోజు మాత్రం పవిత్రంగా స్నానము చేసి కాస్త దైవానికి నమస్కారం చేసుకోండి. తాగడము మాంసాహారం భుజించడం లాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. చాలా పవిత్రంగా గడపండి. అదేవిధంగా ఈ సంక్రాంతి రోజున ఎవరైనా సరే వాళ్ళ ఇష్టదైవాన్ని ఆరాధన చేసినా, జపం చేస్తే సిద్ధిస్తుంది, తపము ఆచరిస్తే సిద్ధిస్తుంది, ఏదైనా పుణ్యనదిలో స్నానము చేస్తే సిద్ధిస్తుంది, అదేవిధంగా ఒక నమస్కారం చేస్తే సిద్ధిస్తుంది. ఇందాక పాత్రాదానం అని చెప్పాను కదండి, మనుష్య రుణం అని చెప్పాను. దాంట్లో మనుష్య రుణము అంటే పాత్రాదానం అంటే ఎవరైనా పేదవాళ్ళకి ఏ పదార్థాన్ని దానం చేసినా, అంటే మందు మాంసం కాదండి, వాళ్ళకి చెప్పులు లేకపోతే చెప్పులు, భోజనం లేకపోతే భోజనం, వస్త్రములు, ఇవన్నీ కూడా వాళ్ళకి మనిషి బ్రతకడానికి కావాల్సిన నిత్య అవసరం కావాల్సిన ఏదైనా దానం చేస్తే అది అమోఘమైన ఫలితం కనబడుతుంది. సో సంక్రాంతి నాడు చేయవలసిన కొన్ని విషయాలు, ఈ సంక్రాంతి నాడు తప్పకుండా శివుడికి ఆవు నేతితో అభిషేకం చేయండి. ఈ సంక్రాంతి నాడు ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం పెట్టండి. అన్నింటికంటే ముందు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేయండి. అది చేయడం వల్ల సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా విష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. మనం చేసిన ఘోరమైన పాపాలన్నిటికీ కూడా నిష్కృతి కలుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం తీసుకుంటే మీనరాశి తీసుకున్నాం అనుకోండి. మీనరాశికి రాబోయే రోజుల్లో ఏలినాడి శని ఉధృతం అవ్వబోతోంది. షష్టగ్రహ కూటమి వల్ల ఇబ్బందులు పడతారు. అదేవిధంగా 2025 సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనం తీసుకుంటే కర్కాటక రాశి, సింహరాశి తీసుకోండి. కర్కాటక రాశికి అష్టమ శని వెళ్ళిపోబోతోంది, సింహరాశి వాళ్ళకి రాబోతోంది. సో ఇలాంటి స్థితిలో ఈ ప్రత్యేకమైన రాశులు, ఉదాహరణకి కుంభరాశి వాళ్ళకి జన్మశని వెళ్ళిపోయి ఈ యొక్క 2వ స్థానంలో శని అంటే థర్డ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని స్టార్ట్ అవబోతోంది. వృశ్చిక రాశి తీసుకున్నారనుకోండి, అర్ధాష్టమ శని దోషం మార్చి 30 తర్వాత వెళ్ళిపోయినా సరే వాళ్ళకి 2025లో అంత గొప్పగా లేదు. సో ఇలాంటి రాశుల వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు వీళ్ళని కాదండి, 12 రాశుల వాళ్ళు కూడా ఈ సంక్రాంతి నాడు కనుక శివుడికి ఆవు నేతితో అభిషేకం చేస్తే అమోఘమైన అఖండమైన ఐశ్వర్యం పడుతుంది. ఈ 5 రుణాలు ప్రతి గృహస్థుడు, భూమి మీద పుట్టిన ప్రతి గృహస్థుడు కూడా ఈ 5 రుణాలు తీర్చుకోవాలి. అప్పుడే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏ రుణాలండి? దేవ రుణము, పితృ రుణము, మనుష్య ఋణము,
ఋషి రుణము, భూత రుణము, ఈ 5 రుణాలు తీర్చుకునే అవకాశం తెలియని వాళ్ళు, ఆ యొక్క అవకాశం లేని వాళ్ళు శివుడికి అర్చన చేస్తే, కేవలం బియ్యము నల్ల నువ్వులు కలిపి శివుణ్ణి పూజిస్తే, వాటితో కనుక అష్టోత్తరంతో పూజిస్తే విపరీతమైనటువంటి ఐశ్వర్యం పడుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్తున్నానండి, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవ్వబోతోంది. వాళ్ళు శివారాధన చేయండి మీ ఇంట్లో, లేదా మీ దగ్గరలోని శివాలయానికి వెళ్ళి చేయండి. వృషభ రాశి వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యం పట్టబోతోంది మార్చి 30 తర్వాత, వాళ్ళు కూడా చేయండి, రెట్టింపు అవుతుంది. మిథున రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ఇప్పుడు నడుస్తోంది కాబట్టి ప్రాణానికి ఏ ప్రమాదము లేకుండా ఉండాలంటే, వాహన ప్రమాదాలు అవ్వకుండా ఉండాలంటే, ఆరోగ్య సమస్యలు పోవాలంటే తప్పకుండా శివారాధన చేయండి. సింహరాశి వాళ్ళకి రాబోయే రోజుల్లో అష్టమ శని ప్రారంభం కాబోతోంది. మీకు శివానుగ్రహం కావాలి కాబట్టి శివారాధన తప్పకుండా చేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తోంది. ఏ పని పూర్తవ్వాలన్నా మీరు చేసుకున్న కర్మ నాశనం అవ్వాలి కాబట్టి విష్ణు యొక్క ఆరాధన, శివుడి యొక్క ఆరాధన చేయండి. కనీసము సంక్రాంతి నాడు పాపం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. మకర, కుంభ, మీనరాశుల వాళ్ళు ఏలినాటి శనితో బాధపడుతున్నారు కాబట్టి ఆ రోజున శివారాధన చేయండి. నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. మకర సంక్రమణ రోజున కనుక దానంగా ఇస్తే 10 రెట్లు ఎక్కువ ఫలితం కనబడుతుంది. కాబట్టి ఏ రకమైన పాపము మూటగట్టుకోకుండా ఆ రోజు కాస్త పవిత్రంగా ఉండడం వల్ల ఎంతో కొంత పుణ్యం వల్ల మన జీవితంలో మార్పులు వస్తాయి. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.